यस्मत् पार्थिवदय प्रातुरुपदिन भगवती गुरुणा शांतनु मांसी शास्त्रम तस्मै सर्वज्ञ मूर्ते पित्रे न गायत्री परमंत्रम नमातु परदेवता न हरे परतस्साता नानृतात् पातकं परम वागर्ता विसंपर्तो वागर्त प्रतिपते जगता पितो वंदे पार्वती परमेश्वरम। ఇవాళ నా 56వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బే ఏరియాలో మన అమెరికా దేశం అమెరికా దేశాన్ని ఎందుకంటే అతి త్వరలో ఒక కల ఉంది నాకు. అదేంటంటే ముందు భవిష్యత్తులో 15-20 సంవత్సరాలు అనుకుంటా మన తెలుగు వాడిని కూడా ఇక్కడ అమెరికా దేశం యొక్క రాష్ట్రపతిగా కూడా మనం చూస్తాము. అంటే అది ఆ కళ అతిశక్తి కాదనుకుంటా నేను. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం ఈ సుదూర సాగర తీరాలు దాటి ఖండాంతరాలలో తెలుగు భాషా సంస్కృతి దీపికలు వెలిగించి మన మాతృభూమికి కీర్తి ఆర్జించి పెడుతున్న నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు, అలాగే మరి నా అభిమానులకు ముఖ్యంగా. అంటే ఇప్పుడు చూస్తున్నాం కొత్త తరం వస్తుంది. అంటే ఒక మంచి నారాయణ రెడ్డి గారు ఒక పద్యం రాశారు. అదేంటంటే ఇది తెలుగు ప్రతిన ఒకటే దీని తపన. మన రాష్ట్రం అంటే ఇప్పుడు వీళ్ళ కొత్తగా ఆంధ్ర రాష్ట్రం స్థాపించబడింది. అది మన రాష్ట్రం రెండుగా చీలిపోయి ఇవాళ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలుగా. సో ఇది మన తెలుగు ప్రతిన, ఇదే మన తపన. ఈ రాష్ట్రం పురోగమించాలిరా, ఈ రాష్ట్రం పురోగమించాలిరా, ప్రజల రాజ్యం త్రివిక్రమించాలిరా. ఇది తెలుగు గడ్డ గాండ్రించు పులిబిడ్డ, ఈ గొంతులో పిల్ల కూతొద్దురా. ఇది తెలుగు తెలివి రగిలే నిప్పు కొలమి, ఇది ఎప్పుడు వెలుగుతుండాలిరా. అలాగే ఊది కప్పిన ఉరుముతుండాలిరా. ఇది తెలుగు కీర్తి కదిలే కిరణమూర్తి, సాగరాలు దాటిపోయిందిరా, నాయగరాలు మీటి వచ్చిందిరా. అంటే మీ కర్తవ్య దీక్ష, కార్యదీక్షత, నీతి, నిజాయితీ, సంస్కారం, సహృదయత మీకు అక్కడ ప్రజలలో ప్రేమానురాగపూరితమైన గౌరవ స్థానాలని ఆర్జించి పెట్టాయి శాశ్వతంగా. మీతో పాటు మన దేశానికి కూడా వెన్న తెచ్చాయి సమధికంగా. ఏ దేశం ఎగినా ఎందుకు ఆలేడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని రాయపురాలు గారు చెప్పినట్టు తెలుగు తల్లిని మరువని మనుష్యులు మీరని నాకు తెలుసు. ఎందుకంటే మనవరాని ఏనాటిది మన తెలుగుదేశం. ఇవాళ తీస్తున్నాను నేను సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి. అంటే మన హిందూ చరిత్రలోని ఒక మన రాష్ట్రానికి పరిమితం కాదు అతను. ఒక శక పురుషుడు, చరిత్ర సృష్టించిన మహానుభావుడు గౌతమి పుత్ర శాతకర్ణి మన తెలుగువాడు. అలాగే శాతవాహనాల నాడే అలల తలదన్నింది మన తెలుగు తేజం. కాకతీయుల కరవాల కణాలు దిగ్దిగంతలా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. విన్న నేచర్ మనసుంటే వినబోయి తెలుగు బిడ్డ అని. విజయనగర రాజవీధులలో రతనాలు రాసులుగా పోసి వ్యాపారాలు సాగించారు బీహారుల నాడు. అలాగే గాసటి బీసటి చదివి గాథల తెలుగు తెలుగు వారికి ఆది కావ్యాన్ని అందించాలని ఆంధ్ర మహాభారత సంహిత రచనను బంధురుడయ్యాడు ఆదికవి నన్నయ్య. ఆ మహానుభావుడు ప్రారంభించిన బృహత్ ప్రయత్నానికి సాఫల్యం సాధిస్తూ మహాభారతాన్ని రాజనీతి శాస్త్రంగా నవరస మందాకినిగా తీర్చాడు కవి బ్రహ్మ తిక్కన్న. అలాగే కాటుక గంటు నీరు చన్నుబట్టు భయంబడ ఏలేడ్చదో దైత్య మర్దనుని గాథని కోడల. అంటే కాసులు కక్కుర్తిపడి నిన్ను కీచకులు కమ్ముకోనని కావ్య సరస్వతిని ఓదార్చి భగవదార్పితంగా మహాభారతాన్ని రచించాడు. అలనాడు పోతన. తెలుగుదేల ఎన్న దేశము తెలుగు ఏను తెలుగు వల్లబుండ తెలుగు ఒకండ ఎల్ల నుప్పులు దొరవేరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలకి సెలవిచ్చాడు సాక్షాత్తు
శ్రీకాకుళం మహావిష్ణు ఆనాడే ఆ మధుర స్వాప్నిక ప్రసాదంగా అవతరించింది అపూర్వ రసబంధుర ఆంధ్ర మహాకావ్యం ఆముక్త బాల్యద. ఆట బెలదలను రోసి ఆసు కవులను తీసి అలవోకక జీవిత సత్యాన్ని అందించాడు ఆట బెల్లదలతో అలనాడు వేమన్న. అటువంటి మత్తరమైన సాహసీ దంపతికి వారసులు మనం. సాహితీ సాంప్రదాయంలో ఎలా మరవగలం? త్యాగయ్య సుమధుర సంగీత లయ వీచిక రమలను క్షేత్రయ సులలిత శృంగార భక్తమయ్య ముప్పగోపాల శృంగార భక్తిమయ్య జావళిలు, అలాగే అభినవ నటరాజు సిద్ధేంద్రుని భంగిమ అంగనానంగ లాస్యాలు, మంజుల విలాసాలు, అలాగే అమరావతి లేపాక్షి గుహలలో ఆలయాలలో అద్భుతమైన శిల్ప విన్యాసాలు, అలాగే అజంతా గుహలలో అపూర్వ రీతిలో మన చాతుర్యాన్ని చూపించిన ఎందరో శిల్పకారకారులు. ఇలా మహత్తరమైన ఒక సంపద మనది. అంటే కోహం అనే జిజ్ఞాత ప్రారంభించి తత్వమసి అనే ఎరుకను సంపాదించి అహం బ్రహ్మస్మి అన్న స్థాయికి ఎదిగిన ఆధ్యాత్మిక జ్ఞాన సంపద మనది. తొలగు చండాలుడా అన్న అహంకారాన్ని నిలదీసి తొలగవలసింది ఎవరు? అనిత్యమైన ఆత్మయా నాశమానమైన ఆత్మయాన్ని ప్రశ్నించిన జ్ఞానం సమాధానం చెప్పింది చాండాలోసు సత్సు దుర్భిదోసు దుర్యురి దేశ మనీషా మమ అని ఆదిశంకర భగవత్పాదుల అమర వాక్కులలో. అలాగే జ్ఞాన సాక్షాత్కారాన్ని అందుకున్న తథాగతుని ఆశ్రయించారు బుద్ధం శరణం గచ్చామి అని. ఆయన బోధనలతో తెలియదెచ్చుకొని స్వార్థాన్ని జయించి సామాజిక దృష్టిని అలవరుచుకుంది సంఘం శరణం గచ్చామి అని. స్వార్థరహిత సంఘ సేవలో తరించి ధర్మమే రక్ష అని గ్రహించారు ధర్మం శరణం గచ్చామి అని. అంటే మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన మహత్తరమైన జాతి మనది. అలాగే విశ్వజననీయమైన, అలాగే విశాల సమత భావపూరితమైన నిండు మనసు మనది. అందుకే త్రైలోక్య మంగళ గురు అంటూ భక్తి భావనతో భగవంతుని ఆమంత్రించారు మన వారు. చెట్టి నా బొచ్చకు శ్రీరామ రక్షాన్ని సంకుచిత భావంతో సరిపెట్టుకోక సర్వమానవ అభివృద్ధిని ఆకాంక్షించారు మన వారు. అలాగే ఏ దేశమైనా ఏ మతమైనా పురోగమించవలసింది ఆ మమతావాదం అయితే ఆ సమతావాదం అయిపోయి మరి ఆనాడే మనం అగ్గిపెట్టెలో చేరిన మరిచి ఐరోపాకి ఎగుమతి చేసిన అపూర్వ కల్పన చాతుర్యం మనది. అలాగే ఇంటింట ఊరూరా కుటీర పరిశ్రమలతో, అలాగే హస్తకారుల వాళ్ళ యొక్క చైతన్య దీప్తులతో వెలుగులు చిమ్మింది. అలాగే ఖండాంతరాలతో అఖండ వ్యాపారాలను అభివృద్ధి చేసిన ఐశ్వర్య విలసితమైన, అలాగే శోభా నిలయమైన దేశం మనది. మరి ఆనాటి ఎంతో మంది ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళందరూ వివిధ రంగాలలో నిష్ఠాతులై వారికి అలాగే మన దేశానికి కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నారు. వాడు పుట్టిన గడ్డకి అంటే పరివర్తిని సంసారే మృత కోవా న జాయితే సజాతో ఏన జాతేన యాతి వంశ సమున్నతిని అంటాడు. అంటే ఒక మనిషి పుడితే తన పుట్టిన గ్రామానికి, తన పుట్టిన తల్లిదండ్రులకి, పుట్టిన గ్రామానికి, పుట్టిన గడ్డకి, అలాగే పుట్టిన దేశానికి, జాతికి కూడా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన అతని ఒక జన్మే దానికే ఒక పరమార్థం, ఒక పరిపక్వత అని దాని అర్థం. అలాగే నేహాభి కమనా షోస్, మనం ఎవరిని పెడితే వాళ్ళు మహానుభావులు అంటాం. నేహాభి కమనా షోసి ప్రత్యవాయన విద్యతే స్వల్పమపస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్ అన్నారు. అంటే మన ఈ యొక్క హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి దాంట్లో ఒక చిన్న పద్యం ఉంది. కార్యరాజులు రాజ్యములు కలిగిరే గర్వోన్నతిని చెందరే వారేరి సిరి మూర్ర కట్టుకొని భోవన్ జాలరే భూమిపై పేరైనను గలదే బలి ప్రముఖుల రీతిని యశకాముల ఈరే కోరికలు అట్టి వారిని మరిచరే ఇక్కాలమున భార్గవ అన్నారు. అంటే అటువంటి వారికి చావు భయంతో భయం ఉండదు, చావు పుట్టుకలతో భయం ఉండదు. అటువంటి వాళ్ళే యుగ పురుషులు, వాళ్ళే దైవాంశ సంభూతులు అంటాం. అటువంటి ఒక దైవాంశ సంభూతులే నా ప్రకారంగా ఒక అన్నమాచార్యులు కానివ్వండి, ఆదిశంకరాచార్యులు కానివ్వండి, ఒక వివేకానందుడు కానివ్వండి, ఒక మహాత్మా గాంధీ గారు కానివ్వండి, లేకపోతే గౌతమ బుద్ధి శాతకర్ణి కానివ్వండి, లేకపోతే
ఒక ఎన్టీఆర్ కానివ్వండి, ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుంది. అలాగే తెలుగు అన్న 3 అక్షరాలు అంటే నా తలుపు పునకరిస్తుంది. ఎన్టీఆర్ అంటే అందరూ అనుకుంటున్నట్టు కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే నేను అనుకోను. ఎన్నంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజ నటసింహుడు. టీ అంటే తారామండలంలోని తారక ధ్రువ తారకుడు. ఆర్ అంటే రాజర్షుడు, రారాజీ, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి ఆరాధ్యుడైనాడు. అంటే ఆనాడు మరి ఆయన అంటే పుట్టడం మరణించడం పుట్టిన మనిషికి ఇట్టక తప్పదు. కానీ ఆయన ఎటువంటి వ్యతిరేక పరిస్థితులు కూడా తల వంచక చెదరక బెదరక మనం తిప్పకుండా ముందుకు సాగిన తెలుగు ధీరోదాత్తుడు, అలాగే తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహానుభావుడు. ఆ తెలుగు తేజాన్ని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పిన తెలుగు వెలుగు నందమూరి తారక రామారావు. మరి అటువంటి అప్పుడు ఆయన వారసుడుగా ఆయన కొడుకుగా జన్మించడమే అది నాకు ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటాను. అలాగే దాంతోపాటు ఆయన ఇప్పుడు భౌతికంగా లేకపోయినా మనందరి జ్ఞాపకాల్లో, అంటే మెనీ పీపుల్ డై లైక్ మై ఫాదర్ బట్ దే స్టిల్ విత్ us sweet in memories as they were in flesh and blood lovingly and beloved forever అంటాం. అలాగా మనందరూ ఒక తెలుగు జాతి సంపద అంటే రామారావు గారు. ఈరోజు మరి ఆయన బిడ్డగా అది నాకు పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటే ఆయన నాకు ఒక వారసుడిగా ఇచ్చి వెళ్ళిన అంటే ఎంత అంటే విలువైన ఇంతమంది అభిమానులు కళాభిమానులు నాకు వారసత్వంగా ఇచ్చి వెళ్ళారంటే అది కూడా నాకు అది నాకు ఏ జన్మల అనుబంధమో ఏ విడదీయలేని అనుబంధము కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. నేనెప్పుడు చాలా సినిమాలు చేశాను. నా ఈ యొక్క 42 సంవత్సరాల ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమలో నా ప్రస్థానంలో ఎన్నో రకాల సినిమాలు చేశాను. అదన్నీ కూడా ఆయన ఇచ్చిన ధైర్యము, ఆయనే నాకు స్ఫూర్తి. సో ఎన్ని ప్రయత్నాలు నేను చేసినా కూడా ముందుగా మరి నా అడుగులో అడుగు వేసుకుంటూ నాతో పాటు ఇటువంటి వైవిధ్యమైన చిత్రాలన్నీ కూడా ధైర్యం చేసి నాతో నిర్మించిన మరి నా కళాకారులు ఉన్నారు, సాటి కళాకారులు, సాంకేతిక నిపుణులు ఉన్నారు, అలాగే నిర్మాతలు ఉన్నారు, దర్శకులు ఉన్నారు. అలాగే నేనే ప్రయత్నం చేసినా దాన్ని ఆదరించడానికి ప్రేక్షక దేవుళ్ళు ఉన్నారు, నా అభిమానులు ఉన్నారు. మన తెలుగు చలనచిత్ర రంగానికే అదొక ప్రత్యేకమైన ప్రక్రియ. అదేంటంటే ఎప్పుడు నాన్నగారి నుంచి నేర్చుకుంది నేను ఒకటి, మనం ఏంటంటే కాలం వెంట పరిగెత్తడం కాదు, కాలం మనం వెంట పరిగెత్తివ్వాలి. అంటే నాన్నగారు అప్పుడే రాజకీయాల్లో ఎంతో దూరపు ఆలోచనలతో మరి ఈనాడు ఆహార భద్రతని అన్ని మొదలు పెట్టుకుని ప్రభుత్వాలని మావి అనుకుని వాటి ప్రచారం చేసుకుంటున్నాయి. ఆనాడే మరి 83లో ఆయన అధికారంలోకి రాగానే కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చిన మహానుభావుడు. ఎంతోమంది తెలంగాణ రాష్ట్రంలో అయితేనేమి అసలు తెల్లన్నం అంటే ఏంటో తెలియని, అక్కడ వెనకబడిన తరగతులు బడుగు బలిగిన కులాలకైతేనేమి వాళ్ళందరూ కూడా కడుపారా 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళి కడుపు నింపిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఇవాళ ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ కూడా అంత దురదృష్టి ఉంది దానికి. ఎంత ధైర్య సాహసాలతో చేసేవారైనా. అంటే ఎప్పుడు నాకు ఒక పాట సినిమాలో ఉన్న పాట అంటే ఎన్నో సినిమాల్లో నా డైలాగులు అయితేనేమి, లేకపోతే నా మేనరిజమ్స్ అయితే అంటే నా ఆహార్యం అయితేనేమి, అవన్నీ కూడా నేను జనరల్గా బయట ఉండే నా లక్షణమే. అంటే నేను బయట ఎలా మాట్లాడతానో నన్ను బాగా ఎలాగైతే పరీక్షించి ఇప్పుడు ఇవాళ ఇందాక అన్నారు చాలామంది, ఒకడు అన్నాడు నేను పుట్టి నుంచి మీ ఫ్యాన్ అండి అన్నాను. నువ్వు పుట్టకముందు నీ తల్లి కడుపులో ఉన్నావు కదా, అప్పుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు నువ్వు ఎన్టీ రామారావు ఫ్యాన్ అయి ఉంటామన్నాను. అది ఎందుకంటే అప్పుడు అభిమన్యుడు తన తల్లి కడుపులో ఉన్నప్పుడు ఈ పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలో కృష్ణుడు
సుభద్రకి చెప్పినప్పుడు విన్నాడంట. అలాగే ఆ కడుపులో ఉన్నప్పుడు బహుశా ఎన్టీఆర్ 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 అన్న ఆ 3 అక్షరాలు బాగా విని తరత పుట్టారు. చాలా మంది తరం వాళ్ళు చాలా తరత పుట్టారు. రామారావు గారు పరమపదించిన తర్వాత చాలా మంది పుట్టుంటారు. వాళ్ళందరికీ ఇక నేను చెప్పినట్టు ఈ యొక్క ఆయన వారసత్వాన్ని కళాకారుడికి అయితేనేమి, రాజకీయాల్లో అయితేనేమి ఇట్లా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక నాకు అవకాశం వచ్చినందుకు అలా ఆయన పేరును కూడా సార్థకంగా ముందు తరాల వాళ్ళు కూడా మన తెలుగు అయితేనేమి, తెలుగు అంటేనే ఎన్టీఆర్ ప్రత్యయ పదం తెలుగు అంటే అలా. ఎందుకంటే మన తెలుగు భాష కూడా అంత గొప్ప భాష. అందుకే చాలా విషయాల్లో నాకు ఎప్పుడు సాహిత్యం అంటే నేను చెప్పుకోసుకుంటాను. ఎప్పుడు మంచి మంచి విషయాలు అందులో ఉంటాయి. నీతులు లేక నీతులకేమి అంటే ఏదైనా మనం ప్రతిదీ కూడా ఇప్పుడు తరాన్ని చెప్పేది ఏంటంటే చాలా మంది వచ్చి ఉన్నారు ఇక్కడ. మీరు కొంచెం పని ఒత్తిడితో పాటు కొంచెం వినోదం కూడా ఉండాలి మీకు. అంటే సినిమా ఒకటి, సినిమా అనేది ఒక పెద్ద వినోదం. ఆ సినిమాలు ప్రత్యేకించి ఒట్టి వినోదమే కాదు, అందరు కూడా ఎంతో కొంత ఒక మంచి సందేశాన్ని కూడా నా సినిమాలు ఇస్తున్నందుకు. ఎందుకంటే ఎన్నో రకరకాల సినిమాలు చేశాను. పౌరాణికాలు కానివ్వండి, జానపదాలు కానివ్వండి, సాంఘికంలో రకరకాల నేపథ్యాలతో సినిమాలు అయితేనేమి, లేకపోతే ఒక ఫ్యాంటసీ అయితేనేమి, ఇటువంటి సినిమాలు చేసి కేవలం సినిమా నాన్నగారు అన్నట్టు కళ కోసం కాదు, సమాజం యొక్క వికాసం కోసం. అంటే కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కలేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ అన్నారు. అలా ఉపయోగపడుతున్నందుకు నా సినిమాలు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే నీతులకు ఏమీ ఒకించుకొని బూతులు ఆడక దొరకదు, నవ్వు పుట్టదు ధరిలో, బూతులు నీతులు ఒక ఖ్యాతుల కొంతవరకు కవి చౌడప్ప అన్నారు. సో అలా అన్నీ ఉండాలి. బాలకృష్ణ సినిమాలు అంటే ఇప్పుడు పంచకట్టలో ప్రపంచంలో మునగాడు, కండువా లేనిదే గడపైన దాటని వాడు, పంచపక్ష పరమాన్నాలు పళ్ళెం ముందు పెట్టిన గోంగూరుగా వెతుకువాడు, ఎవరయ్యా ఇంకెవరు మన తెలుగువాడు అని అన్నట్టు అన్నీ ఉండాలి సినిమాలో అన్నీ. మరి ఇంత మీరు ఇవాళ కేవలం అక్కడ మన రాష్ట్రంలో మన పక్క రాష్ట్రాల్లోనే కాకుండా ఈనాడు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా తెలుగు సినిమా అనేది ఒక చాలా పెద్ద వ్యాపారాత్మకంగా కాకుండా నా అభిమానులు ఎంతో కూడా నా సినిమాలు ఇక్కడ కోసం ఇక్కడైతే మిగతా విదేశాల్లో అయితేనేమి కూడా ఇవాళ మన సినిమాలు అన్నీ కూడా అక్కడ సైమల్టేనియస్గా ఇక్కడ కూడా సినిమాలు రిలీజ్ చేసి వాళ్ళంతా కూడా అభిమానులకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు కేవలం వ్యాపారాత్మకంగా కాకుండా ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు అక్కడ కూడా చేపడుతున్నారు. మీ అందరికీ ఈ సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక అంతేకాకుండా నేను ఎప్పుడు ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఎప్పుడు వచ్చినా కూడా విరాళాల సేకరణ కోసం, ఎందుకంటే మాది నో ప్రాఫిట్ నో లాస్ ఇన్స్టిట్యూషన్, చారిటీ చేస్తున్నాము. అటువంటి మంచి కార్యక్రమాన్ని కూడా గుర్తించి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎంతోమంది తమదిగా భావించి, అంటే నాన్నగారు ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఒక ప్రాంతంలో మన రాష్ట్రంలో దానికి ఎటువంటి సాంఘిక సంక్షేమం వచ్చినా కూడా, ప్రకృతి ఏదైనా వచ్చినా కూడా దానికి పక్క ప్రాంతాల వాళ్ళని కూడా ఏకం చేసేవారు. అలాగే ఇవాళ కూడా అంటాను, ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నాని. అంటే ఇవాళ ఆంధ్ర తెలంగాణగా మనం విడిపోయినా కూడా అందరం ఒక తల్లి ఒక జాతి బిడ్డలం. అలాగే నాన్నగారు ఏ ఒక ప్రాంతానికి ఎటువంటి అవసరం వచ్చినా మిగతా ప్రాంతాలను అన్నింటినీ వాళ్ళందరినీ ఒకటి చేసి ఒక వేదిక మీద తీసుకొచ్చి వాళ్ళకి ఆర్థికంగా అన్ని రకాలుగా ఆయన సహాయపడేవారు. అలాగే ఇవాళ అమెరికాలో నేను మన వాళ్ళ కోసం అర్థిస్తూ మీ ముందుకు వచ్చినప్పుడు ప్రతిసారి అది నాన్నగారు మనకిచ్చిన అదొక సంస్కృతి, ఆ వారసత్వం. బసవతారక డొమినికన్ క్యాన్సర్ హాస్పిటల్ సందర్భంగా ఎన్నిసార్లు నేను ఇక్కడికి వచ్చినా, ఎన్నిసార్లు నేను ఫండ్ రైజర్ ప్రోగ్రామ్స్ పెట్టినా కూడా చాలా అద్భుతంగా అందరూ కూడా తమదిగా భావించి, అలాగే ఇప్పుడు కుర్రాళ్ళు ఉన్నారు ఎంతోమంది, సుమారుగా 2400 మంది ఇక్కడ రిజిస్టర్ అయ్యారు ఇవాళ. అలాగే నేను చాలా మంది చెప్పాను, మీరు ఎంత ఇస్తున్నారనేది కాదు ఇంపార్టెంట్,
అది $1 కావచ్చు. $1 మన దాంట్లో దానికి ఎంతో రూపాయితో పోల్చుకుని చూసుకుంటే అది ఎంతో కొంత ఎక్కువ. సో అది ఏ ఒక్కడికి ఉపయోగపడినా అది ఒక తృప్తిని మనం ఇవాళ ప్రపంచం అంతా క్రోడీకరించబడింది. అంటే ఈ వాట్సాప్లు కానివ్వండి, ఫేస్బుక్లు కానివ్వండి, ట్విట్టర్లు కానివ్వండి, ఇవాళంతా మన కళ్ళ ముందు అన్ని ఏది కావాలన్నా అది క్షణాల్లో మనం చూడగలుగుతున్నాం, తెలుసుకోగలుగుతున్నాం. అలాగే ఇవాళ ఎంతో దూరం కొన్ని రోజుల నుంచి ఇవాళ విమానం ఎక్కితే ఏదో కొన్ని గంటల్లో ఇక్కడికి వచ్చేస్తున్నాం మనం. అంటే గాలి కంటే వేగంగా వాళ్ళు మనం ప్రయాణిస్తున్నాం. సో ఎన్నో ఇవాళ సినిమాలు తీసాం ఆనాడు, ఆదిత్య 369, బ్యాక్ టు ద ఫ్యూచర్. అలాగే ఇవాళ ఎన్నో కార్లు గీర్లు చూస్తున్నాం. టెస్ట్ డ్రైవ్ చూశాను ఒకటి, ఎవరో మా డ్రైవర్ లేకుండా కారు వెళ్తాను, దాని ట్రయల్ తీస్తున్నారంట. అలా ఎంతెంతో ఈ యొక్క వైజ్ఞానంలో అంటే మన దగ్గర దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారు ఉండేవారు ఒక ఆయన. ఇది 1938లో ఆయన అప్పుడే నాజీ తీసుకెళ్ళిపోయి ఆ యొక్క ఆయన మహా సంస్కృత పండితుడు. యజుర్వేదంలో ఆయన దాన్ని కర్మకాండ పరంగా అయితేనేమి, లేకపోతే తాంత్రిక పరంగా అయితేనేమి, వైజ్ఞానిక పరంగా అయితేనేమి, విజ్ఞాన పరంగా అయితేనేమి దాంట్లో మంచి పట్టు ఉన్న దిట్ట ఆయన. అటువంటిది ఆయన తీసుకెళ్ళిపోయి మన వేదాలన్నీ తర్జుమా చేసి ఇవాళ ఇవి కనుక్కున్న కంప్యూటర్లు అయితేనేమి, లేకపోతే ఈ ఆటమ్స్, న్యూట్రాన్స్, ఇవన్నీ కూడా ఆయన వల్లే. వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి వెళ్తే ఆయన ఫోటో ఉంటుంది అక్కడ జర్మనీలో. సో అలాంటి పుణ్యభూమి మనది, కర్మభూమి మనది. అలాగే తెలుగు భాష అందరు ఉన్నారు ఇక్కడ. తెలుగు భాషను కూడా ఇవాళ నేను చెప్పే డైలాగులన్నీ చిన్న చిన్న పిల్లలు కూడా చెప్పగలుగుతున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. తొడగొడుతున్నారంటే, మీసం మెలేస్తున్నారంటే అంటే మన తెలుగు పౌరుషం, మన రోషం, మన గత చరిత్ర, అలాగే మన తెలుగు భాష. అంటే మన తెలుగు భాష మనం విశ్వామిత్రుడు వారసుడుగా మన పేరు మహాభారతంలో ఉందంటే 1000-2000 సంవత్సరాలు కాదు, 5,000 సంవత్సరాల క్రితమే మన తెలుగు భాషకి పునాది పడిందని అర్థమవుతుంది. అంటే ఒక భాష, ఒక జాతి మాట్లాడే భాషను బట్టి ఆ జాతి సంస్కృతి బట్టి నాగరికత వ్యక్తమవుతుంది. మరి గాంధీ గారు చెప్పారు, అది మన భాష మాట్లాడితే మాతృభాష తల్లిపాలు తాగినట్టు, పరాయి భాష మాట్లాడితే డబ్బా పాలు తాగినట్లు అని. అలాగే ఇవాళ మనం చూస్తున్నాం చాలా మంది కూడా, అంటే మనం ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఇక్కడ వాళ్ళు తెలుగు బాగా మాట్లాడుతున్నారు అని చెప్పాలి మన వాళ్ళకంటే. అంటే అక్కడుండి పాశ్చాత్య దీనికానికి పరోక్షంగా దూరంగా ఉంటూ మనం అనుకరిస్తున్నాం. ప్రత్యక్షం ఉన్న మీరంతా కూడా మన సంస్కృతి సాంప్రదాయాల్ని, మన భాషని కాపాడుతున్నందుకు, ముందుకు తీసుకెళ్తున్నందుకు మీ అందరికీ నా శిరస్సు వచ్చి పాదాభివందనాలు చేస్తున్నాను. తెలుగు భాష రమణీయమైనది, తెలుగు భాష గమనీయమైనది. గోదావరి వంపులున్నాయి తెలుగు భాషలో, కృష్ణమ్మ సొంపులున్నాయి తెలుగు భాషలో. అలాగే రాయలసీమ రాజసం ఉంది తెలుగు భాషలో, నెల్లూరు నెరజానతనం ఉంది తెలుగు భాషలో, తెలంగాణ మాగాణమే తెలుగు భాష, అలాగే కోనసీమ లేత కొబ్బరి నీరు తెలుగు భాష. సో మనం తెలుగు భాష మాట్లాడుతున్నందుకు గర్వపడాలి. అలాగే తెలుగు జాతులు మనం పుట్టినందుకు ఆనందపడాలి. మరి ఇవాళ మనం చూస్తున్నాం తెలుగు నడి బొడ్డులో కూడా ఇవాళ తెలుగు మాట్లాడలేకపోతానంటే ఎంతో చాలా బాధగా ఉంటుంది ఇవాళ. ఎందుకంటే నేను చెప్పాను అనుకరిస్తున్నాం అని, అక్కడ మన కాదు. సో ఇక్కడ అంటే మనకి ఇది కవిత్రం పుట్టిన నేలనా అనిపిస్తుంది, లేకపోతే ఒక అలసాని పెద్దన్న, ఒక ముక్కు తిమ్మన్న, లేకపోతే ఒక తెనాలి రామకృష్ణ, లేకపోతే ఒక దూర్జటి కవి లాంటి అష్టదిగ్గజాల కలం జలిపించిన యుద్ధమేనా అనిపిస్తుంది నాకు. సో మరి ఇవాళ మనం చూస్తే మన భాషకి 36 అక్షరాలు తెలుగు భాషకి, అలాగే ఆంధ్ర భాషకు 19 అక్షరాలు, అంటే 35 అక్షరాలు సంస్కృతం కలవని భాషకి 36, అలాగే కలిసిన ఆంధ్ర భాషకి అక్షరాలు 55. అంటే మన ఆదికమైన రాసిన తిక్కన్న గారు 19 అక్షరాలని సంస్కృతం నుంచి అరువు తెచ్చుకున్నారు. అప్పటి నుంచి మన అక్షరాలు మొత్తం 56 అక్షరాలు అయినాయి. సో ఇవాళ మనల్ని కాపాడుకోవాలి, మన ఉనికిని కాపాడుకోవాలంటే ఇవాళ మన భాషను మనం గౌరవించాలి, మన భాషని మనం అభిమానించాలి. అప్పుడే మరి ఒక తెల్లవాడి గుండెను ఎదురొట్టిన ప్రకాశం పంతుల వారికి మనం నివాళులు అర్పించినట్టు, అలాగే మన యొక్క వన్య సింహం
అల్లూరి సీతారామరాజు గారికి మనం ఆయనకి మన జోహార్లు అందించినట్లు, అలాగే మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అసూలు అర్పించిన పొట్టి శ్రీరాములు గారికి మనం అశ్రుతర్పణ అర్పించినట్టు, అలాగే తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా విస్తరింపజేసిన అన్న తెలుగు సింహం నందమూరి తారక రామారావు గారికి మనం ఘన నివాళులు అర్పించినట్లు. అందుకే మన అందరం కూడా ఈ ఓరుగల్లులో కాకతీయ యొక్క జ్ఞాపకాలతో, అలాగే రాయలసీమలో శ్రీకృష్ణదేవరాయల యొక్క స్ఫూర్తితో, అలాగే ఉత్తరాంధ్రలో బొబ్బిలి వీరుల యొక్క జ్ఞాపకాలతో మనమంతా ఒక తెలుగు జాతిగా కలిసి ఉందాం ఎక్కడున్నా మనం. అలాగే మన తెలుగు జాతి జెండాని ఎగరవేద్దామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరి ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని సినిమాలు చేసినా కూడా చివరిగా ఇవాళ ఏది అభివృద్ధి జరిగినా కూడా ఎవరి వల్ల అందరూ తెలుసు. తెలుగు జాతి యొక్క ఆత్మాభిమానాన్ని కాపాడి తెలుగు జాతి ఉనికిని ప్రపంచం వ్యాప్తంగా చాటి చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అయితే ఇవాళ మన తెలుగు వారి యొక్క మేధస్సుని ప్రపంచానికి తెలియజేసింది నారా చంద్రబాబు నాయుడు గారు అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరి అటువంటిది ఇవాళ ఒక మంచి క్రమశిక్షణ, పట్టుదల, ఎన్టీ రామారావు స్ఫూర్తి, అంకిత భావం ఇవన్నీ కలగలిపి మరి నాడు రాష్ట్ర అభివృద్ధి కోసం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్ర అభివృద్ధి కోసం, అలాగే కేంద్రంలో మన ప్రధానమంత్రి గారైన మోడీ గారి ఇంకా వాళ్ళు దానికి నిలబెట్టిన వాగ్దానాలు నిలబెట్టవలసింది ఉంది. ఇక మనకి స్పెషల్ స్టేటస్ ఒకటి, ఇవన్నీ కూడా ఇవాళ అమరావతి సినిమా నేను చేయడం, అదే గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చేయడం, అలాగే మరి గౌతమిపుత్ర శాతకర్ణి చెప్పాను నేను. అంగ కళింగ కదంబ కలబర కోసల కుంతల కొంకణ విదర్భ అవంతి అనూప అబీర అపరాంత కుకురు అకర అసక అస్మిక ములక మాళవ మహిష మగధ చేర చోడ సావుర పాండ్య సౌరాష్ట్ర సహితంగా ఒకే ప్రాంతంగా వెళ్ళిన మహానుభావుడు. మొత్తం ఈ ఒక భారతదేశాన్ని ఉత్తరం రాజస్థాన్ నుంచి దక్షిణం మైసూరు కడ్డలూరు వరకు ఏకఛత్రాధిపత్యం కింద మొత్తం విదేశీయుల వాళ్ళ యొక్క దాటిని తట్టుకోవడానికి అందరినీ కూడా ఏకం చేసిన మహానుభావుడు ఆయన. మరి అటువంటిది ఇవాళ అమరావతి ఆయన పుట్టింది తెలంగాణలో, కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో. మరి అక్కడి నుంచి అమరావతిని రాజధానిగా, మళ్ళీ ఆ తర్వాత ఉత్తర భారతదేశం ప్రతిష్టానపురం ఉజ్జయిని నాసిక్ని రాజధానులుగా చేసుకుని పరిపాలించిన మహానుభావుడు. మరి అటువంటి అమరావతి నిర్మాణం జరగడం, ఇవాళ రైతులు ఉన్నారు అక్కడ 35,000 ఎకరాలు, ఎక్కడ కనీవిని ఎరుగని రీతిలో, ప్రపంచంలోనే జరగని రీతిలో ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక భారం లేకుండా ఇవాళ వాళ్ళు అవసరాన్ని, అలాగే ఇచ్చిన పిలుపుకి అవసరాన్ని వాళ్ళ యొక్క భూమిని దారదత్తం చేసినందుకు వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నాడు ఆ చిత్రం నేను నటించడం అనేది కాకతాళీయ యాదృచ్ఛికం. సో అన్నీ అలాగే జరుగుతున్నాయి. చూద్దాం ఇంకా ముందు ఏమో జరుగుతాయి, ఏమేమి రాసి పెట్టున్నాయో. ఏదైనా ఇవాళ దేశానికి మనం ఏం చేసామని కాదు, దేశం మనకి ఏం చేసిందని కాదు, దేశం చాలా చేసింది. దేశంలో ఇవాళ మన జాతి తెలుగు ఇవాళ ఎక్కడ చూసినా, ఇవాళ మైక్రోసాఫ్ట్ చూడండి CEO సత్యనాథెండ్ల, ఆయన మన తెలుగువాడు, మా అనంతపురం జిల్లావాడు. దాని తర్వాత అలాగే సుందర్ పిచ్చయ్య గారు, ఆయన గూగుల్ CEO, అలాగే ఇందిరా నూరి గారు, ఆవిడేమో ఈ పెప్సీ కో CEO. ఇలా మన భారతీయులంతా కూడా అన్ని రంగాల్లో కూడా ఎంతో రాణిస్తున్నారు, మంచి భవిష్యత్తు ఉంది. ఇక్కడ ఉన్న దేశాల్లో కూడా వాళ్ళ యొక్క సాంఘిక, మరి అలాగే వాళ్ళ యొక్క ఆర్థిక, మరి యొక్క రాజకీయ, నేను చెప్పాను ఏమో చెప్పలేము, ఇంకా 15 సంవత్సరాలు అనిపిస్తుంది మన తెలుగువాడు ఇక్కడ ఒక రాష్ట్రపతి కూడా కావచ్చని. సో అలా అన్నిట్లో కూడా పాలు పంచుకుంటున్నందుకు ఈ దేశం కూడా అభివృద్ధి చెందుతూ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నందుకు కూడా మన అందరి తరఫున, తెలుగు జాతి తరఫున, మన భారతీయుల తరఫున ఇక్కడ ప్రభుత్వాలకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ప్రభుత్వానికి కూడా, అలాగే ఇక చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలనలో తప్పకుండా ఆయన ఎప్పుడు అన్ని కూడా ఇచ్చిన వాగ్దానాలు కూడా ఒక ఆర్థిక ప్రణాళికని తయారు చేసి సిద్ధం చేసుకుని ఆయన ముందుకెళ్తున్నాడు. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా, రైతు రుణాల మాఫీ అయితేనేమి, ఇవన్నీ కూడా, డాక్రా మహిళల మాఫీ అయితేనేమి, ఇవన్నీ సరే. ప్రజా సుఖే సుఖం రాజ్ఞ,
ప్రజానంచ హితం హితే నాత్మ ప్రియం నాత్మ ప్రియం హితే రాజ్ఞః ప్రజానంతు ప్రియం హితం అంటాం. అంటే ప్రజలు సుఖంగా ఉన్నప్పుడు పాలకుడు కూడా సుఖంగా ఉంటాడు. ప్రజలకి మంచి జరిగితేనే పాలకుడు కూడా మంచి జరుగుతుంది. అలాగే ప్రజలకు ఇష్టమైనది ఎప్పుడు పాలకుడికి ఇష్టమైనది ఉండాలి. అంతే తప్పితే తనకిష్టమైన పైచాన్ని తీసుకెళ్లి ప్రజలకు ఎప్పుడు రుద్దకూడదు అన్నది దీని అర్థం. సో అలా వీటన్నిటికీ మంచి నిర్వచనమే మన ప్రియతమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సో ఇవాళ ఈ యొక్క రాష్ట్రం మొత్తం వాట్స్ హ్యాపెనింగ్, ద హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ ఇండియా ఈజ్ ఆంధ్రప్రదేశ్. అండ్ దానికి బ్రాండ్ ఈజ్ మన చంద్రబాబు నాయుడు గారు, అటు ప్రధానమంత్రి గారు మోడీ గారు అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయం చేయడానికి ఈ యొక్క అంటే ఇంకోటి చెప్పాలి, ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు మంచి ఉండవే అన్ని ఎంత సీరియస్నెస్ ఉంటే బాగుండదు స్పీచ్లో. ఎయిర్పోర్ట్ దిగినప్పుడు మా వాళ్ళు అంటున్నారు, అందరే పక్క తప్పకుండా ఊపిరాడిని ఉండలేదని. నేనన్నా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంటే మా ఫ్యాన్స్ వీళ్ళందరి మీద కేసు వేస్తానన్నా. వాళ్ళందరూ ఒక్కసారి షాక్ తిన్నారు, కేసు వేయడం ఏంటి మా మీదని. అమెరికాలో దేనికైనా కేసు వేయచ్చు, పక్కింటి కుక్క రిస్తే కూడా కేసు వేయచ్చు. అసలు దేశం బ్రతికేదే లాయర్ల మీద, ఇన్సూరెన్స్ల మీద, పాలసీల మీద, వీటి మీద. అదే నాకు ఒక మంచి జోక్ గుర్తొచ్చింది మాట. విద్యుత్ శాఖ మీద ఒకటి కేసు వేసాడంటే ఎలక్ట్రిసిటీ బోర్డు మీద మన ఇండియాలో. అదేంటంటే వాళ్ళు రాత్రులు మా ఊళ్ళల్లో కరెంటు కట్ చేసి, అలాగే ఫ్యాన్లు గాని రాకుండా చేసి, మా ప్రాణవాయువుని ఆపేసి మమ్మల్ని హత్యా ప్రయత్నం చేయడానికి చూస్తున్నారండి. గాలి ఆడట్లేదంటే నేనన్నా గాలి ఆడకపోతే ఊపిరాడుతుంది కదా అని. అంటే అది అలా ఏదో. సో వాళ్ళంతా చూపిస్తున్న అభిమానం, ఎందుకంటే మా మొదటి కూడా అభిమానులంతా నా నుంచి ఏం ఆశించకుండా వాళ్ళని చూపిస్తున్న అభిమానమే నాకు శ్రీరామ రక్ష. ఎందుకంటే అభిమానం అనేది డబ్బుతో కొంటే వచ్చేది కాదు, ఎటువంటి ప్రలోభాలకు లోబడేది కాదు. కాబట్టి మరి ఇంత విలువైన అభిమానాన్ని, ఇంతమంది అభిమానుల్ని నేను పొందడం అంటే అది మీకు నాకు ఏ పూర్వజన సుకృతమో, ఏ రుణానుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. భావస్తురాణి అన్నాడు మహాకవి కాళిదాసు. భావస్తురాణి సహృదయాన్ని అన్నాడు. అంటే పోయిన జన్మలో కొంతమందితో పరిచయం ఉండడంతో ఈ జన్మలో ఒకళ్ళిద్దరిని మనం పొందొచ్చు అంట. మరి ఇంతమంది వందల వేల లక్షల కోట్ల మంది అభిమానులు అంటే కేవలం అభిమానులు కాదు, ఇటువంటి ప్రేక్షకులను కూడా ఆ భగవంతుడు ఇవ్వడం అంటే అదే దానికి ఆ భగవంతుడికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఇవాళ ఇక్కడ ఉన్నాను, షూటింగ్ జరుగుతుందంటే ఏదో అమెరికాలో జరుగుతున్నట్టు లేదు. ఇవాళ ఇక్కడనే కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ చూసామని తెలుగు వాళ్ళు మన ఇటువంటి మంచి సభలకి మన ఆడపడుచున్నారు, పిల్లలు ఉన్నారు, చక్కగా పదారణాల మన తెలుగుదనం ఉట్టిపడేలా చక్కగా చీరలు లేకపోతే ఆభరణాలన్నీ వేసుకుని మన తెలుగు సంస్కృతికి ప్రతీకగా వాళ్ళు ఆ మహిమను ఇప్పించే ఇక్కడ ఉన్నామా, లేకపోతే మన నాడులోనే ఈ యొక్క పండుగ జరుపుకుంటున్నామా అన్నట్టుగా ఎప్పటికప్పుడు బ్రహ్మాండమైన ముగ్గులు అవి వస్తుంటాను. అప్పుడప్పుడు సభలకి చూస్తుంటాను. చక్కగా ఎంతో బాగా బ్రహ్మాండంగా ఏర్పాట్లన్నీ చేసినందుకు అందరు కూడా ఇంత దూరం ఈ యొక్క కార్యక్రమాన్ని నా యొక్క అంటే మీ అందరి ఆశీస్సుల్ని అందించడానికి, మీ అభిమానాన్ని, మీ వాత్సల్యాన్ని కురిపించడానికి విచ్చేది అందరూ వచ్చారు. చాలా మంది ఈస్ట్ కోస్ట్ నుంచి వచ్చారు, డాలాస్ నుంచి వచ్చారు, మొత్తం అట్లాంటా, డెట్రాయిట్ అన్ని. అంటే మన దగ్గర ప్రోగ్రామ్ చేస్తే 4 చెరగల నుంచి అంటాం. అదే చాలా గొప్ప అనుకుంటే మరి తూర్పుకి పడమరికి 3 గంటల తేడా, మిడ్ అమెరికాకి ఇక్కడికి 2 గంటల తేడా, మళ్ళీ మౌంటైన్ అమెరికాకి 1 గంట తేడా, అట్నుంచేమో 5 గంటల ప్రయాణం. ఇవన్నీ చేసుకుని కూడా ఇంత దూరం వచ్చారంటే మీ అందరు కూడా మీరు చూపిస్తున్న అభిమానానికి జన్మలు ఇంకా తుది ఊపిరి శ్వాస దాకా, నా చివరపు రక్త బొట్టు దాకా నా వంతు, నా కృషి, నా అభిమానులు అయితేనేమి. అలాగే ఇవాళ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది, ఎన్ఆర్ఐ సొసైటీ అని పెట్టి దానికి ముఖ్యమంత్రి గారే అంటే నేనేది మీ అభిమానులే కాదు అందరు కూడా దాంట్లో తోడ్పడి కేవలం ఒక స్థాయికి సంబంధించిన ఎన్ఆర్ఐలే కాకుండా అందరు ఎన్ఆర్ఐలు కూడా
ప్రభాస్ ఆంధ్రులు కూడా మరి ఇవాళ మనం చెప్పినట్టు ఇవాళ మొత్తం 18 కోట్ల మంది ఉన్నాం ఇవాళ తెలుగువారం. మరి మాట్లాడే భాష జనాభాని బట్టి చూస్తే సుమారుగా దేశంలోనే 2వ స్థానంలో ఉన్నాం మనం. అంటే సుమారుగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో 8 కోట్ల మంది ఉన్నాం. అక్కడ తమిళనాడులో సుమారుగా 2 కోట్ల మంది ఉన్నాం, 3 కోట్ల మంది. కర్ణాటకలో ఒక 2 కోట్ల మంది ఉన్నాం. అక్కడ మహారాష్ట్రలో 1 కోటికి పైనే ఉన్నాం. అలాగే ఉత్తరాఖండ్ మన ఒరిస్సాలో కలిపితే ఒక 60 లక్షల మంది ఉన్నాం. ఇక్కడ అమెరికా మిగతా బయట ప్రభాస్ ఆంధ్ర తెలుగు వాళ్ళను కలిపితే మొత్తం సుమారుగా మనం 18 కోట్ల మంది ఉన్నాం. ఇవాళ మనం అంతా కలిస్తే మరి ఎన్నో చేయొచ్చు అందరు కలిస్తే అన్నది దానికి ఒక స్ఫూర్తి మనకి ఎప్పుడు ఉంది. నేను చెప్పాను ఇందాక, ప్రత్యక్షంగా లేకపోయినా భౌతికంగా లేకపోయినా భౌతికంగా ఉన్న అని అనంతపురి తారక రామారావు స్ఫూర్తి. సో మనంతా కూడా ఇంకా ఎంతంతో ముందుకి పయనించవలసిన మనకి అవకాశాలు ఉన్నాయి, మనకి మేధస్సు ఉంది. కాబట్టి అందరూ కూడా భగవంతుడు ఈ యొక్క అష్టైశ్వర్య సుఖతంత్రాలు భోగభాగ్యాలు కీర్తిస్తాడు, శ్రీ సంపదలను, ఆయన ఆరోగ్యం, సంపూర్ణ ఆయుష్, నవగ్రహాల అనుకాలం ప్రసాదించి అందరూ కూడా 3 పువ్వులు కాయలుగా వర్ధిల్లాలని. మీరెంతో దూరం నుండి వచ్చారు, అంతా కూడా అదే టైం ఉంది. వాళ్ళ శుక్రవారమైనా, రేపు శని, ఎల్లుండి ఆదివారం, ఏం తొందర లేదు. మీ ఇళ్ళకి జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకా 2 రోజులు ఉంది వీకెండ్. సో బాగా ఎంజాయ్ చేయండి. నేను వస్తుంటాను, ఎప్పుడు వస్తుంటాను. సో మోక్ష వస్తాడు, దానికంతూ ఉంటుంది మంచి. నేనుకే కుర్రాడుగానే ఉన్నా కదా, వాడు వస్తాడులే. సరే నేను చెప్పేస్తాను. డైలాగ్ గట్టిగా అరిస్తే చెప్తారు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. సెంటర్ అయినా, స్టేట్ అయినా, పొజిషన్ అయినా, అపోజిషన్ అయినా, పవర్ అయినా, పొగరైనా, నేను అడుగు పెట్టినంత వరకే. Once I step in, history repeats. Once more. సర్వతంత్ర స్వతంత్ర నిష్ఠ పటిష్ట ప్రజ్ఞ దురంధర యుద్ధ తంత్రములతో మధ్యందిని భానుమండల తీక్షణ కిరణ మార్తాండుని వలి ఆగ్రహ దగ్గర గోపోద్రిక్తుండనై దండధర బాహుదండ సంభమైన చండ ప్రచండ గత యుద్ధములతో శత్రు సైన్యంపై విరుచుకుపడి స్వైర వీర విహారము చేయుచు సేనా వాహినిని ఖండ ఖండములుగా చిన్న భిన్నము చేయుచుండ వైరి ముఖలు కకావికలై హాహాకార ధ్వని ప్రతిధ్వనులతో తునాతుకున గురుచుండ మత్తగజములు భీతిల్లి అటు ఇటు పరిగెట్టుచుండ రణరంగమంతయు నెత్తురుడేరుడై బారుడు చూచిన వైరి వర్గము ఇక కేశక నామమును వినుడికే కాక స్మరించటకు కూడా భయపడి ఇక చావగా మిగిలిన శత్రురాజందరూ అవినీతి శిరస్కులైన ఆ పాదములపై పడి శరణు కోరి దిక్కులు పిక్కటిల్లునట్టుల జయ జయధ్వానములు చేయుచు పంచద్రోణ కాంచతములైన చతుశత నిధులను వజ్ర వైడూర్యాది గోమేదిక సువర్ణ భాండాగారములను నాకు కానుకగా సమర్పించుకుంటే అల్లుడు. అర్థమైందా నా యుద్ధ క్రీడా విశేషము? అంటే ఇది ఎప్పుడో 2003లో నర్తనశాల సినిమాకి నేను రాయించుకున్న డైలాగ్ ఇది. ఆ కళ నెరవేరలేదు అనివార్య కారణాల వల్ల. బట్ పాత్ర అంటే అంత వెళ్తాం, ఓ పాత్రలో కంటే అవన్నీ కొత్త పడుతూ వస్తాం. ఓకే, ఆయన అందరికీ సంతోషం. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులందరూ కూడా అందరికీ, మీకు అందరు శ్రీలేఖ గారికి, అలాగే మా నందుకి, అందరికీ, మా చాందిని గారికి, మరి మా ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన భక్త గారికి చాలా బాగా. అంటే ఇది కేవలం ఒక వేరే కోణంతో ప్లాన్ చేశాం. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక 100వ చిత్రం, నాకు 100వ చిత్రం ఉంటే అది పెద్ద, నాకు ఇంకెన్నో సినిమాలు ఇంకా 200 చేయగలుగుతానన్న ధైర్యం ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది నాకు. కానీ ఏదైనా అభిమానులంతా కూడా ఈ రోజులో చూస్తున్నాం. మనం ఒకప్పుడు సంవత్సరానికి 7-8 సినిమాలు చేసాం. మరి మనకి టెక్నిక్ పెరుగుతున్న కొద్దీ మనిషి కూడా యాంత్రికంగా తయారవుతున్నాడు. అంటే టెక్నిక్ మీద ఆధారపడుతున్నాడు. ఒకప్పుడు దానికి ఒక సినిమా బాగా చేసాము లేదా అనేది అక్కడికక్కడ కెమెరా ముందే
వెంటనే తెలిసిపోయే స్పందన. ఇప్పుడు ఇట్లా షూటింగ్ అప్పుడు అటు అయిపోయింది. సో యథారాజా తథా ప్రజ, మళ్ళీ దాన్ని మారుస్తా అంటే చరిత్ర రాయాలన్నా మేమే, చరిత్ర సృష్టించాలన్నా మేమే, దానికి తిరిగి రాయాలన్నా మేమే. మళ్ళీ చాలా విషయాల్లో ఎన్నో మళ్ళీ చరిత్ర తిరిగి రాస్తాను అని సభాముఖంగా మీకు అందరు తెలియజేసుకుంటూ నేను మరి ఇక ఆర్గనైజర్స్ అందరు కూడా ఇదైతే ఐసీసీ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ యాజమాన్యాన్ని కూడా వాళ్ళందరూ కూడా సిబ్బంది కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. సార్ అందరికి భోజనం అయితే కడుపు నిండుగా పెట్టారు. భోజనం అయిన తర్వాత మీరు తినలేదు, సారీ. అందరం కలిసి కరతాలతో కడుపు నిండిపోయింది. ఇంత చలిలో ఇంకా కొంతమంది బయట ఉండిపోయారు పాపం. చూశాను ఇందాక పాపం ఇంత చలిలో వేడి పుట్టించాను అనుకుంటా. వేడి